హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఇదైతే మార్నింగ్ అండి. మార్నింగ్ టైం ఎక్కడివక్కడ నీట్గా సర్దుతున్నానన్నమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకోవాలండి. ఇంకా మనకి ఈరోజు గ్రహణం ఉంది కాబట్టి తొందరగా పనులన్నీ చేసేసుకొని త్వరగా పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ అంటే నైట్ మేము టీవీ చూసుకుంటూ ఇక్కడ కాసేపు హాల్లో అయితే పడుకున్నామన్నమాట. ఇక్కడ మ్యాట్ ఇవన్నీ అలాగే వదిలేసానండి. మార్నింగ్ త్వరగా నిద్ర లేస్తాను కదా, ఇంకప్పుడు అన్నీ క్లీన్ చేద్దాంలే అనేసి ఇప్పుడైతే మార్నింగ్ కింద పనులన్నీ కూడా చేసుకొని వచ్చానండి. కింద మనకి పార్కింగ్ ఏరియా కానివ్వండి, పైన బాల్కనీ అవన్నీ కూడా క్లీన్ చేశానన్నమాట, కడిగేశానండి. ఇక్కడైతే ఫాస్ట్గా ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటున్నాను. ఇల్లు ఊడ్చేసుకోవడము, తుడిచేసుకోవడము ఇంకా మనకి పనులన్నీ రోజు ఉండేవే కదా. ఇక్కడైతే హాల్ ఇవన్నీ కూడా ఊడ్చేస్తున్నానండి. మా వారు ఏంటంటే తను బయటికి వెళ్ళారన్నమాట. తను కొంచెం పొద్దున్నే బయటికి వెళ్ళారు, అంటే తినలేదు, నార్మల్గా ఎవరో వస్తే కలవడానికి అన్నట్టుగా వెళ్ళారన్నమాట. ఇక్కడైతే నేను ఇల్లంతా కూడా ఊడ్చేస్తున్నానండి. ఇంకా జస్ట్ ఈరోజు హాలు, కిచెన్ ఇంతే తుడుస్తానండి. డైనింగ్ రూమ్ కూడా తుడవాలనుకోవట్లేదు. ఎట్లాగో మనకి ఈవినింగ్ టైం గ్రహణం పూర్తయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఇవన్నీ కూడా తుడిచేసుకుంటాం కదా. సో ఈరోజు మంగళవారం. అసలు ఎక్కువగా అయితే నేను మంగళవారం ఇల్లు తుడిచాను. కాకపోతే కొంచెం మనకి పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి నేను అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటానన్నమాట. ఇక్కడ ఇల్లంతా తుడిచేసుకోవడము, ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని కొంచెం 9-9:30 లోపే పూజ చేసుకుందామని ఈ పనులు అయితే ఫాస్ట్గా చేసేస్తున్నానండి. నేను జస్ట్ ఒక ఇల్లు ఊడ్చడం వరకే చూపించాను. ఇంకా తుడవడం కానివ్వండి, కడపలు గడగడం ఇవి ఏమీ చూపించట్లేదు. వీడియో అయితే చాలా వరకు లెంత్ అయిపోతుందండి. వీడియో లెంత్ అయిపోయినా కూడా సరిగ్గా ఎవరు చూడట్లేదు కదా. ఇక్కడైతే పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. ఇక్కడ మా వారు ఏంటంటే ఈరోజు మా మామయ్యకి అత్తమ్మ వాళ్ళ ఫొటోస్ దగ్గర దీపం అయితే వెలిగించారండి. అంటే మాకేంటంటే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు అయితే ఇలా మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి దీపం అయితే వెలిగించుకుంటాము. ఏదైనా సింపుల్గా నైవేద్యంలాగా చేసి పెడతామండి. ఏది లేకపోతే జస్ట్ ఫ్రూట్ కానివ్వండి, ఇంకా ఏదైనా ఒకటి పెడతామన్నమాట. సాధారణంగా అయితే ఫ్రూట్సే పెడతాము. అంటే వాళ్ళు పెద్దవాళ్ళైనా దేవుళ్ళతో సమానం కాబట్టి ఇంకా మనము ఏదైనా ఒకటైతే పెట్టాలి. ఇక్కడైతే పూజ ఇదంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా తొందరగానే పూజ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. అంటే 9-9:30 కూడా కాలేదండి, 9 లోపే పూజ అయితే చేసేసాను. ఇంకా పూజ చేసి పూజ రూమ్ డోర్లు అన్నీ పెట్టేస్తానన్నమాట. అన్ని చోట్లలో గరక అవన్నీ కూడా పెట్టేసుకోవాలి. మనకి ఇంకా సింకులు అయితే గిన్నెలు ఉన్నాయండి. ఇవన్నీ కాసేపు అయ్యాక తోముతాను. అంటే నేను తినేసిన తర్వాత నేను తినాలంటే టైం పడుతుందిలేండి. ఇప్పుడు 9 అవుతుంది కదా, 9:30-10 కల్లా తినేస్తాను. ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఏం తినము. ఆఫ్టర్నూన్ టైంలో తినొచ్చండి, 12:30-1 లోపల తినేసేయచ్చు. కాకపోతే నేనైతే ఇప్పుడు ఎర్లీగా తినేస్తాను. అప్పటి వరకు ఏంటంటే స్వీట్ కార్న్స్ ఉన్నాయి, అవి ఉడకబెడతానన్నమాట. ఆఫ్టర్నూన్ టైంలో తినేస్తాము. నేనైతే ఇప్పుడు పెరుగు అలాగే గటక 2 కలిపేసి ఉంది కదా, అదే తినేస్తానండి. రోజు మార్నింగ్ ఏంటంటేనండి టిఫిన్కి బదులుగా ఇలా మనం గటక కానివ్వండి, పెరుగు ఇలా రోజు తిన్నామంటే హెల్త్కి ఇంకా మంచిదండి. ఇక్కడ మా కృష్ణుడికి అయితే ఒక చిన్న ఫ్లవర్ అయితే పెట్టేశాను. ఫ్లవర్ అయితే కింద పడిపోయేలాగా ఉంది, చూడాలి మరి అది ఎంతసేపు ఉంటుందో. బయట అయితే అసలు ఎండలు బీభత్సంగా ఉన్నాయండి. చాలా ఎండలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. మనకి ఇప్పుడు మార్చిలోనే ఇలా ఉంటే నెక్స్ట్ ఏప్రిల్ మేలో మాత్రం అసలు ఇంకా ఎంత దారుణంగా ఉంటాయో కదా. ఇక్కడ గుమ్మాలకు కూడా చూసారా, ఇవి చక్కగా గుమ్మాలన్నీ కూడా కడిగేసి ఇలా 2 వైపులా ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. నాకేంటంటే గుమ్మాల దగ్గర ఫ్లవర్స్ పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. అంటే ముగ్గులో కూడా పెడతాను, ఇంటి ముందు కానివ్వండి, అన్ని చోట్ల గుమ్మాలకి ఇలా పూలు అయితే పెట్టుకుంటాను. వాకిట్లో ముగ్గులో కూడా వేసేదాన్ని, కానీ ఇప్పుడు వేయట్లేదండి, ఎందుకంటే తొక్కుతున్నారు కదా అనేసి పెట్టట్లేదు. మన తులసమ్మ కూడా ఈ మధ్య చక్కగా మంచిగా గ్రోత్ వస్తుందండి. అంటే మనకి ఇన్ని రోజులు వింటర్ సీజన్లో తులసి మొక్కలు తొందరగా పాడైపోతాయండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎండలు పడుతున్నాయి కాబట్టి వాటికి చక్కగా తులసి మొక్కకు నీళ్ళు పోసామంటే తులసమ్మ చెట్టు చక్కగా అవుతుందండి. ఇప్పుడు ఈ మధ్య గుబురవుతుంది. చూడాలి ఇంకా కొత్తది పెట్టాలా మరి దాన్నే ఉంచాలా చూస్తాను.
ఇంకా ఇక్కడ గుమ్మం దగ్గర చూసారు కదా ఫ్లవర్స్ అయితే ఇలా పెట్టుకున్నానండి. మనకి ఏంటంటే దేవగన్నేర పూలు ఎక్కువగా పూస్తున్నాయి ఈ మధ్యలో. ఆ ఫ్లవర్స్ బాగుంటాయండి. మార్నింగ్ పెట్టామంటే మంచిగా ఈవినింగ్ వరకు కూడా నీట్గా ఉంటాయన్నమాట. దేవుడి దగ్గర పెడితే కూడా నిండుగా బాగా కనిపిస్తాయండి. ఇంకా ఈవినింగ్ టైం కూడా ఇల్లంతా ఊడ్చేసుకున్నానండి. ఇదైతే ఈవినింగ్ అన్నమాట. ఇల్లంతా ఊడ్చేసుకొని ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఇంకా చేసే పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసేస్తాను. ఇంక ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ టైం ఇంకా తినేసాక అలా కాసేపు టీవీ చూసుకుంటూ పడుకున్నానండి. ఇంకా నా జుట్టు అంతా కూడా పచ్చిగా ఉందనేసి ఇంకా అలాగే వదిలిపెట్టేసుకున్నాను. నాకు ఇంకా హెయిర్ ఏంటంటే ఈ మధ్యలో కొంచెం హెయిర్ ఫాల్ తగ్గిందండి. ఇంతకుముందు చాలా ఉండే, ఇప్పుడైతే కొంచెం బెటర్ అయిపోయింది. కొంచెం నా హెయిర్ కూడా పెరిగినట్టు అనిపిస్తుందండి. అంటే నాకు కొంచెం హెయిర్ త్వరగానే గ్రోత్ ఉంటుందండి. ఇంకా ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. నాకు నార్మల్గానే జుట్టు పెరుగుతుంది. కానీ ఈ మధ్య ఏంటంటే చాలా వరకు జుట్టు అంతా ఊడిపోయి చూసారా, చాలా వరకు సన్నం అయిపోయిందండి. ఇంక ఈ మధ్య నేను కొంచెం స్ప్రే చేసుకోవడము, మెంతులు కానివ్వండి, ఏంటంటే చియా సీడ్స్, ఇవన్నీ కూడా కొంచెం మరిగించుకొని ఆ వాటర్ అంతా కూడా హెయిర్కి స్ప్రే చేస్తున్నాను అన్నమాట. ఆ మధ్యన దాదాపు ఒక 1 మంత్ నుండి స్టార్ట్ చేశానండి. ఇప్పటికైతే కొంచెం హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోయింది. నాకైతే బెటర్ అనిపిస్తుందండి. ఇలాంటివి మనము బయట దొరికేవన్నీ యూజ్ చేయడం కంటే మనం నార్మల్గా ఇంట్లో రెడీ చేసుకున్నవి ట్రై చేస్తే బెటర్ అండి. ఇంకా మనకు కూడా బెనిఫిట్గా ఉంటుంది. ఇంకా బయటవి తీసుకొచ్చి పెట్టడం ఊరికే అనవసరమైన ఖర్చు అయితే నాకు అనిపిస్తుందండి. అవి అంత పర్ఫెక్ట్గా అయితే ఏమి యూజ్ అవ్వవు. సో నాకు తెలిసింది సింపుల్గా చెప్పాను, ఏమనుకోకండి. ఇంక ఇక్కడైతే కొంచెం హెయిర్ పచ్చిగా ఉందనేసి ఇంకా హెయిర్కి అయితే క్లిప్ పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ పూజ చేశాక అలాగే ఉంటానండి. అసలు ఏం కూడా ఫేస్కి ఏం అప్లై చేసుకోవడం అట్లా ఏం ఉండదు. జస్ట్ కుంకుమ పెట్టుకొని ఇంకా గంధం కానివ్వండి, విభూది ఏదో ఒకటి పెట్టుకుంటాను అంతే. ఇంకా పూజ పనులు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట మార్నింగ్ టైంలో. ఇప్పుడు టైం 4:30, 5 అవుతుంది. ఇంకా వట్టిగా ఉండడం ఎందుకులే అనేసి ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను. మళ్ళీ మనకి గ్రహణం కూడా కనిపిస్తుంది కదా, ఈవినింగ్ టైంలో చూద్దాం అనుకుంటున్నాను. మన సైడు ఈవినింగ్ టైంలో ఉందండి. జస్ట్ ఒక 7-10 మినిట్స్ వరకే ఉంటుంది అన్నట్టుగా అయితే న్యూస్లో విన్నాను. మరి చూడాలి మనకి ఎంతసేపు కనిపిస్తుందో. ఇక్కడైతే గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ టైం ఏంటంటే ఇంకా పూజ అవన్నీ ఇప్పుడు ఏమి ఈవినింగ్ చేయనండి. నేను జస్ట్ స్నానం చేసేసి ఇంకా మేము అప్పుడు వంట చేసుకుంటాము గ్రహణం వదిలేసిన తర్వాత. ఇంకా నాకు 4:35 అయిందనుకోండి, ఇంకా టీ తాగాలనిపిస్తుంది. కాకపోతే ఇంకా టీ కూడా పెట్టుకోవడం అయితే కుదరదు కదా, ఇంకా ఏమీ తాగలేను. గ్రహణం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడే ఇంకా నేను స్నానం అది చేసి అప్పుడు నేను టీ అయితే తాగేస్తానన్నమాట. ఇక్కడ లోగా మా వారు కూడా వచ్చారండి. తను బయటికి వెళ్ళి ఇంకా వచ్చేసారన్నమాట. ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేసుకోవడము, ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఈ పనులు అయిపోయాయంటే నాకు ఇంకా ఈవినింగ్ ఏమి ఉండవండి. ఇంకా చక్కగా స్నానం అది ఫ్రెష్ అయిపోయి వంట చేసుకొని చక్కగా వేడివేడిగా తినేసి ఇంకా తర్వాత మార్నింగ్ అయితే ఇంకా పనులు చాలా ఉంటాయండి. మార్నింగ్ ఏంటంటే ఇల్లంతా తుడుచుకోవడము, అలాగే దేవుడి అంటే పూజ గదంతా క్లీన్ చేసుకోవాలండి. గ్రహణం తెల్లారి మనకి పని ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకోవడము, మళ్ళీ దేవుని పటాలన్నీ చక్కగా తుడుచుకోవడము, విగ్రహాలన్నీ కడిగేసుకోవడము. సో ఇంక పనులన్నీ ఉంటాయండి. మార్నింగ్ అయితే నేను జస్ట్ ఒక 5:30కి లేచి ఈ పనులన్నీ చేసుకుంటేనే నాకు పనులు ఫ్రీ అయిపోతాయండి. ఇంకా మార్నింగ్ అయితే గిన్నెలు ఎక్కువగా ఏమి ఉండవు. నైట్ మేము తిన్న గిన్నెలు మాత్రమే ఉంటాయి, వంట చేసినవి అవి మాత్రమే ఉంటాయి. ఇలాంటి పనులన్నీ మనం ముందు రోజు కొంచెం ఫాస్ట్గా చేసుకున్నామంటే మనకి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హడావుడి ఉండదండి. నేను చాలా వరకు ఏంటంటే నైటే కిచెన్ కానివ్వండి అన్ని రూమ్లలో కొంచెం నైట్ టైంలోనే క్లీన్ చేసి పడుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి కూడా మనకి ఇల్లు చూడగానే నీట్గా ఉంటుంది, అంత మెస్సీగా కనిపించదు, చూడడానికి నీట్గా ఉంటుంది. మనకు కూడా తొందరగా పనులు అయిపోతాయండి. చూడగానే ఇల్లంతా ఎక్కడక్కడ చిందరవందరంగా పడేసి ఉన్నాయి అనుకోండి, మనకి ఇంకా ఆ రోజు మార్నింగ్ లేవగానే అసలు అట్లా చూస్తే ఇంకా అసలు ఏ పనులు చేయాలనిపించదు, మూడంతా అప్సెట్ అయిపోద్దండి. అసలు ఏ పనులు చేద్దామన్నా తోచదు, మైండ్ కూడా అంతా ఏదోలాగా అయిపోద్ది అన్నమాట. అదే కాకుండా ఇలా మన నైట్ ఈవినింగ్ కానివ్వండి ఈ పనులన్నీ నీట్గా చేసి పెట్టుకున్నాక మన మార్నింగ్ లేచి చూసేసరికి ఇల్లంతా నీట్గా ఉంటుందండి. అంటే సింకులో గిన్నెలు ఉండవు, మంచిగా స్టవ్ నీట్గా ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి మనకి కూడా మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. మనం చేసే వంట కానివ్వండి మన పనులు కానివ్వండి చక్కగా చకచకా అయిపోతాయి. మనకు కూడా చాలా బెటర్ అనిపిస్తుంది మైండ్కి.
ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇంకా స్టవ్ ఇవన్నీ కూడా తుడిచి పెట్టుకున్నాను. అలాగే గిన్నెలన్నీ తోమేసుకున్నాను. సింక్ అంతా కూడా నీట్గా ఉందండి. ఇంకేం పనులు లేవు, మిగిలిన పనులన్నీ ఈవినింగ్ టైం చేసేసుకుంటాను. ఇంక ఇక్కడ బయట అయితే వెదర్ చల్లగా ఉందండి, చాలా బాగుందన్నమాట. ఇంకా కొంచెం ఏంటంటే ఇప్పుడు టైం 5:30 ఏమవుతుంది కావచ్చు. వెదర్ అయితే బాగుందండి. ఇంకా కాసేపు బయటకు వెళ్ళి అలా కాసేపు వాక్ చేస్తానన్నమాట. ఎక్కువసేపు లేదు, జస్ట్ ఒక 15 మినిట్స్ 20 మినిట్సే జస్ట్ అలా వాక్ చేద్దామని పైనకి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే బయట చూసేసరికి వెదర్ బాగుందండి, చల్లగా గాలి కూడా వస్తుంది. ఇంక అందుకే నేను డోర్లన్నీ ఓపెన్ చేసి పెట్టాను. అప్పుడప్పుడు ఈవినింగ్ టైం ఏంటంటే డోర్లన్నీ ఓపెన్ చేసి పెడతానండి. ఇంక ఇదైతే మన ఆర్చి దర్వాజా అండి. చూసారా, మనకు అక్కడ వినాయకుడు ఉంటాడు. మన ఆర్చికి 2 వైపులా ఏనుగులు ఉంటాయి అన్నమాట. మేము ఫస్ట్ లక్ష్మీదేవి ఉంది పెడదాం అనుకున్నాం, కానీ ఇంకా మాకు ఎవరో చెప్పారు లక్ష్మీదేవి అమ్మవారు బయటికి వెళ్ళినట్టుగా ఉండకూడదు, బయట అస్సలు ఉండొద్దు, ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండాలి కానీ బయట ఉండకూడదు అని చెప్పారండి. అలా అర్జెంటుగా అంటే మాకు తెలియడంతోటే వెంటనే చెప్పేశామన్నమాట. ఎందుకంటే మాకు అక్కడ అమ్మవారిది ఫిక్స్ చేయడానికి రెడీ అయిపోయారన్నమాట. అప్పుడు అంటే మనం అంటే ఆర్డర్ ఇస్తాం కదా డోర్స్ ఇవన్నీ, అప్పుడు ఇంకా అమ్మవారిది రెడీ అయిపోయింది, పెట్టడమే లేటు అని చెప్పారు. ఇంకప్పుడు వెంటనే ఫోన్ చేసి వద్దొద్దు మాకు విఘ్నేశ్వరుని పెట్టండి అని చెప్పామండి. సో చాలా హడావుడి అయిపోయింది అన్నట్టు అప్పుడు. ఇంక ఇక్కడ కృష్ణుడి దగ్గర మీకు చూపిస్తున్నానండి. ప్లాంట్స్కి ఇందాకే వాటర్ని పోసానండి. అంటే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా మనకి ఇంట్లో, అన్నిటికీ కూడా ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా వాటర్ పోస్తాను. ఇంక ఈరోజు అయితే ఇప్పుడు ఈవినింగ్ టైమే పోసాను. ఇంకా సింకులు అయితే ఒక 2 గిన్నెలు ఉన్నాయండి, అవి గిన్నెలు కూడా క్లీన్ చేసేస్తాను. అవి క్లీన్ చేస్తేనే ఇంకా చూడ్డానికి నాకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అదేంటో అందులో ఉంటే ఏదో లాగుంటుంది నాకు. ఆ గిన్నెలు తోమే వరకు మనసున పట్టదండి. సో ఇంక ఇక్కడనైతే చంద్రుడు కనిపిస్తున్నాడు చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.